రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే కొత్త పార్టీని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సమాచారం ప్రకారం హరీష్ రావుకు సన్నిహితుడిగా భావిస్తున్న తుపాకుల బాలరంగం ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగే అవకాశాన్ని సూచిస్తోంది. ఇదే సమయంలో కవిత కూడా టీఆర్ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవిత పేరుపై టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని తుపాకుల బాలరంగం ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ పంపించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చర్య వెనుక హరీష్ రావు వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీలో చాలా కాలంగా అవమానాలు ఎదుర్కొంటున్నారనే భావనతో హరీష్ రావు కొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తోంది. అదేవిధంగా తుపాకుల బాలరంగం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు కావడం కూడా ఈ అంశానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. హరీష్ రావు భవిష్యత్ రాజకీయ అడుగులపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై హరీష్ రావు లేదా సంబంధిత వర్గాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తల నిజానిజాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైట్, ఇక బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్ అని అంటే ఎవరైనా గుర్తొస్తారు అంటే అది హరీష్ రావే. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు కూడా సొంత పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నారనే విషయం ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనం అయితే రేపుతోంది. అయితే ఈ ట్రబుల్ షూటర్గా ఉన్న పేరున్నటువంటి హరీష్ రావు కేవలం కవిత పార్టీ పెడుతుంది కాబట్టి ఆ పార్టీ బీఆర్ఎస్కి రిజిస్ట్రేషన్ కాకుండా చూడాలని చెప్పి చేస్తున్నారా? ఈ వ్యూహమా, లేకపోతే నిజంగానే ఏమైనా అంతర్గత కలహాలు ఉండి సొంత పార్టీ యోచనలో ఉన్నారా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నటువంటి విషయం. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్. శ్వేత, కవిత కొత్త పార్టీ పెట్టిన తర్వాత కొంత రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ మనం చూస్తా ఉన్నాము. సో ఆ నేపథ్యంలోనే ఆ టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ గతంలోనే ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ మాది అంటూ కూడా బలరంగం ముదిరాజు అనే ఒక రాజకీయ నాయకుడు ఈసీకి కూడా వెళ్ళి చర్యలు తీసుకోవాలి దీని మీద అంటూ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి అంటూ మేము గతంలోనే 2003లోనే మేము ఈ పార్టీ స్థాపించుకున్నాం. 23లో ఎన్నికల్లో కూడా 10 స్థానాల్లో కూడా పోటీ చేశాము. సో ఖచ్చితంగా ఇప్పుడు కవిత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకొని టీఆర్ఎస్ దాంతో ముందుకెళ్తే మా పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ ఈసీని ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే ఆ బాలరంగం వెనుక ఎవరున్నారు అనేది కూడా కొంత చర్చకు దావతీస్తూ ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో బలరంగం హరీష్ రావుతో దిగినటువంటి ఫోటోలు కొంత చర్చకు దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇది వెనకాలండి మొత్తం హరీష్ రావు నడిపిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కవిత పార్టీని రద్దు చేసే విషయంలో హరీష్ రావు అడుగులు వేపిస్తూ ఉన్నాడు. దాంతోపాటు హరీష్ రావు కూడా ఒక కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాడు, ఇదే టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి పేరు మీద కానీ ముందుకు వెళ్తాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా లీకులు అందుతూ ఉన్నాయి. ఏదైతే వాళ్ళ కవిత పార్టీకి అబ్జెక్షన్ చెప్పినటువంటి బలరంగం ముదిరాజ్ ఎవరైతే ఉన్నారో అతను హరీష్ రావు సన్నిహితుడు అని తెలుస్తూ ఉన్నది. గతంలో కూడా హరీష్ రావు అతను పలుమార్లు ఈ అంశానికి సంబంధించి కూడా టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితికి సంబంధించి కూడా కీలకంగా అంతర్గత భేటీలు కూడా చేశారు. పార్టీ విధానాలపైన ఏ విధంగా ముందుకెళ్ళాడు అనేది. సో మొత్తం బలరంగం ముదిరాజు హరీష్ రావు అడుగు జాడలో నడుస్తున్నారు అనేది కూడా కొన్ని లీకులు అంతా ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా
చర్చ నడుస్తా ఉన్నది. ఆ నేపథ్యంలోనే తన అనుచరుడైనటువంటి తుపాకుల బలరంగంతోని టీఆర్ఎస్ ఆహ్, రాష్ట్ర సేనకు సంబంధించి దాని మీద వ్యతిరేకిస్తూ తెలంగాణ రాజ్య సమితి టీఆర్ఎస్ పేరుతో ఇప్పుడు పార్టీ రిజిస్ట్రేషన్ అయింది. ఈ పార్టీతోని, ఈ పేరుతోని ఇంకొకరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు. చేస్తే వాటి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఈసీకి వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తోంది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ మనం ఒకసారి ఆహ్, పరిశీలిస్తే కవిత ఎప్పుడు కూడా హరీష్ రావుని పదే పదే టార్గెట్ చేయడం, గుంటనక్క అని ఒక పేరుతోని సంబోధించడం. బీఆర్ఎస్ నేతల్లో కవిత టార్గెట్ మెయిన్‌గా హరీష్ రావు మీదనే చేసింది. ఎక్కువ శాతం హరీష్ రావు మీదనే ఫోకస్ పెట్టింది. ప్రతి చిన్న మీడియా కాన్ఫరెన్స్‌లో కావచ్చు, ప్రెస్ మీట్‌లో కావచ్చు, హరీష్ రావుని గుంటనక్కతో పోల్చినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. సో, గుంటనక్క అంటూ కూడా తనని పేరు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా పిలిచిందనేది కొంత సోషల్ మీడియాలో చర్చ నడిచింది. వార్తలు కూడా వినిపించాయి. హరీష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడుతుంది కవిత. హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటికి పంపించడానికి ఇవాళ అన్ని సన్నద్ధాలు చేస్తా ఉన్నారు అంటూ కూడా కొంత చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటే ఈ ఆహ్, లీకులు వెలుగులోకి వస్తున్న సందర్భంలో మొన్న జగిత్యాల సభకు సంబంధించి కూడా ఒక కీలక అంశం బయటకొస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ హరీష్ రావుని దూరం పెట్టాడు. ఏదో ఒక వంకతోని ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేశాడు అంటూ కూడా కొంత చర్చ నడిచింది. ఎందుకంటే అంత పెద్ద సభ పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నటువంటి హరీష్ రావుని ఎందుకు ఈ సభకి రానివ్వలేదు? ఎందుకు పంపించాడనేది కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. సో, దానికి మాత్రం హరీష్ రావు సమాధానం చెప్పినప్పటికీ కూడా ఇందులో ఖచ్చితంగా ఏదో అంతర్యం ఉన్నది. కావాల్సుకొని కేసీఆరే హరీష్ రావుని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాడు. కేటీఆర్‌ని నెక్స్ట్ ఒకవేళ అధికారంలోకొస్తే సీఎంని చేయాలనే ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా, ఆ నేపథ్యంలోనే ఇదంతా కూడా పన్నాగానికి దారితీస్తున్నట్టుగా, కొంత హరీష్ రావు కూడా ఇది ముందుగానే గ్రహించినట్టుగా, గ్రహించి ఖచ్చితంగా కొత్త పార్టీకి ముందుకు వెళ్ళే విధంగా యోచనలో ఆలోచించుకుంటున్నట్లుగా, ఆ నేపథ్యంలోనే ఇవాళ తన అనుచరుడితో టీఆర్ఎస్ పార్టీకి మరి వ్యతిరేకంగా ఈసీకి కంప్లెయింట్ చేపించడం కావచ్చు, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా ఇదే టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితితోని హరీష్ రావు ముందుకు వెళ్తాడన్నట్టు కూడా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతా ఉన్నాయి. కొన్ని లీకులు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి చూడాలి హరీష్ రావు మరి పార్టీలో ఉండగలుగుతాడా? లేకపోతే బయటికెళ్ళి కొత్త పార్టీ పెట్టుకుంటాడా? ఇవన్నీ కూడా ఇది నిజంగా ఆరోపణలేనా? లేకపోతే వాస్తవాలేనా? ఏంటి అనేది కూడా మరి హరీష్ రావు వేసేటటువంటి అడుగుల పైనే దీనికంతా కూడా ఆధారపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, మొత్తానికైతే తన అనుచరుడితోని కవితకి షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. కవిత మీద కూడా కొంత టార్గెట్ చేశాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పదే పదే కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత హరీష్ రావుని టార్గెట్ చేస్తూ చేసిన అంశం. హరీష్ రావు కూడా దీనికి సంబంధించి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ హత్య చేయాలంటూ కూడా కొంత ఆలోచనలు ఉన్నట్టు కరెక్ట్ సమయానికి దొరికేసరికి ఇప్పుడు హరీష్ రావు కూడా దీని మీద ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కిపోవడంతో కూడా మరి క్లియర్‌గా అర్థమవుతోంది ఈ నేపథ్యంలో. అందుకే తన అనుచరుడితోని కేసు వేపించడం ఇదంతా కూడా చూస్తా ఉన్నాం. మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుని పక్కన పెడితే పార్టీ పరిస్థితి ఏంది? సో, ఇదంతా కూడా కొంత పార్టీ కూడా రైట్ ఆలోచించుకోవాల్సిన ప్రభాకర్, అవసరం ఉంటుంది. తుపాకుల బాలరంగం అనే వ్యక్తి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఈ ప్రస్తుతం ఈ అంశం ఏదైతే ఉందో ఇది కొంచెం ప్రాధాన్యత తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి హరీష్ రావు కానీ హరీష్ రావుకి సంబంధించినటువంటి సంబంధిత వ్యక్తుల దగ్గర నుంచి ఏదైనా క్లారిటీ వచ్చిందా? దీని మీద ఎవరు కూడా అధికారికంగా అంటే మామూలుగా ప్రెస్ మీట్ గాని, లేకపోతే బయట ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. అంతర్గతంగా మాత్రం మాట్లాడుకుంటా ఉన్నారు హరీష్ రావు అనుచరులు గూడా. మా హరీష్ అన్న కొంత పార్టీలో సైడ్ ట్రాక్ పట్టిస్తా ఉన్నారు. కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆహ్, మేము గూడా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సొస్తుందేమో అనేది వారిలో వారే అంతర్గతంగా మాట్లాడుకుంటా ఉన్నారు. చర్చలు జరుపుకుంటా ఉన్నారు. రీసెంట్‌గా హరీష్ రావు ఇంటి వద్ద గూడా వారిని కీలక నేతలను గూడా పిలిపించుకొని కొంత మాట్లాడినట్టుగా తెలుస్తాంది. భేటీ అయినట్టుగా తెలుస్తాంది. సో, ఆ భేటీలో కూడా మరి హరీష్ రావు ఒకవేళ బయటికి వెళ్తాడు అనేది కూడా అందులో నుంచి చిన్న లీకులొచ్చే పరిస్థితి కనిపించింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో, ఈ బలరాం ముదిరాజుకి సంబంధించి కూడా హరీష్ రావుకి సంబంధించిన వ్యక్తి అని అది కూడా తెలుస్తాంది. ఎందుకంటే తను మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళ సిద్దిపేట నుంచి ఇవాళ కంప్లెయింట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఆ నేపథ్యంలోనే తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రావడంతోని ఖచ్చితంగా తన వర్గానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి వీరంతా కూడా
ఆల్రెడీ ప్లాన్ ప్రకారంగానే ముందుకు వెళ్తున్నారు అనేది హరీష్ రావు వర్గం ఒకవైపు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తా ఉన్నది. మరి కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఏమంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం మరి కొద్ది రోజుల్లో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఆ, తెలంగాణ రాజ్య సమితి టీఆర్ఎస్ గా ఉన్నటువంటి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది ఆ పార్టీకి. ఆ పార్టీ పేరు మీదుగానే హరీష్ రావు ముందుకు వెళ్ళే అవకాశం ఉండేటట్టుగా తెలుస్తా ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ చూస్తా ఉంటే కూడా. సో తనకు కూడా అవమానాలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో అనేది వారి హరీష్ రావు వర్గం మాట్లాడుకుంటూ వస్తున్న సందర్భం కనిపిస్తా ఉన్నది. సో ప్రతి మీటింగ్ లో కావచ్చు, సభలో కావచ్చు, మా హరీష్ అన్నకి కొంత అవమానం కలిగిస్తా ఉన్నారు, అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, సైడ్కి పెట్టేస్తున్నారు. సో అంత మంచి ఆ పట్టున్నటువంటి నాయకుడిని ఇవాళ తనకు తన తనని ఎక్కడ కూడా బయటికి రానియకుండా తనకి ఎక్కడ ఏం పెరుగుతుందో అనే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా హరీష్ అన్నను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది హరీష్ రావు వర్గం మాట్లాడుకుంటా ఉంది. సో ఇదంతా కూడా చూస్తా ఉంటే మరి నిజంగా హరీష్ రావు మరో పార్టీ పెడతాడా ఏంటనేది కూడా చర్చలకి దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.